ఇవాళ ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయిందని, ప్రపంచమంతా ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల మయమైందని, జిఏటిటి అని ఇంకోటని ఏదైతే చెప్తా ఉంటారో పెద్దలు మీరు చూస్తూ ఉంటారు. పీయూష్ గోయల్ గారు మొన్ననే ఆస్ట్రేలియా పోయిండు, ఇంకొక యూరోప్ పోయిండు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్తాడు. అల్టిమేట్గా దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఒక చిన్న ముక్కుడు రాసి ఉంటుంది కింద, రిఫార్మ్స్ చేయాలా, వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకుంటామంటారు, దాని కింద రాసి ఉంటాడు గివి మీరు మార్చాలని. వాటికి లోబడి వాటికి ఒత్తిడికి లోనయ్యి వచ్చే కొన్ని రిఫార్మ్స్ వల్ల జరిగే లాభం కంటే దేశానికి నష్టమే ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మాట్లాడితే, నేను పేరు తీసుకొని రాజకీయాలు మాట్లాడను కానీ కొంతమంది పెద్దలు మాట్లాడితే వింటుంటే బాధ అనిపిస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మీకు తెలుసు, ఇప్పుడు ఇక్కడ మా మున్సిపల్ జిహెచ్ఎంసీ నుంచి మాట్లాడిన తమ్ముడు బాలకృష్ణ కదా, బాలకృష్ణ ఒక మాట అన్నాడు, అడగకుండానే 3 సార్లు జీతం పెంచిండు కేసీఆర్ గారు అని చెప్పిండు. ఎందుకు పెంచిండు కేసీఆర్ గారు? నేను చప్పట్ల కోసం చెప్తలేను. ఎందుకు పెంచిండు కేసీఆర్? గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతం ఎందుకు పెంచిండు అడగకుండానే? మున్సిపల్ వర్కర్లది ఎందుకు పెంచిండు 2 సార్లు? జిహెచ్ఎంసీలో 3 సార్లు ఎందుకు పెంచిండు కేసీఆర్? 200 రూపాయల పెన్షన్ను 2000 ఎందుకు చేసిండు? 500 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ను 4000 ఎందుకు చేసిండు కేసీఆర్? ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సూత్రం పట్టుకున్నాడు, చిన్న సూత్రం. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, దేశంలో ఎవరు ఇయ్యలే. కమ్యూనిస్టులు రాష్ట్రం నడిపిన రాష్ట్రాల్లో కూడా, రాజ్యం నడిపిన రాష్ట్రాల్లో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యలే, ఒక కేసీఆర్ గారే ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఎందుకంటే కేసీఆర్ గారు ఒక చిన్న సూత్రం పట్టుకున్నాడు. ఆయన మా అందరికీ చెప్పేది ఏమంటే పదే ఓ ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం సమాజంలో అత్యంత బలహీనమైన, అత్యంత ఇబ్బందుల్లో ఉన్న వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు 3 పూటలు వాళ్ళ నోట్లకు బువ్వ పోయేటట్టు చూసుకుంటే అశాంతి చెలరేగదు, రెస్ట్లెస్నెస్ ఉండదు, సమాజంలో అసమానత రాదు. ఆ ఉద్దేశంతోనే ముసలోళ్ళకు 2000 పెన్షన్ ఇస్తే ఏమొచ్చింది అంటే ఆ అవ్వ దగ్గరకో తాత దగ్గరకో మన్మడో మన్మరాలో వచ్చి, అవ్వ నాకు బిస్కెట్ కూడా కొనుక్కుంటా ఇస్తావా, లేదా చాక్లెట్ కొనుక్కుంటా ఇస్తావా అంటే 10 రూపాయలు పెట్టే ధైర్యం వచ్చింది. ఆ అవ్వ మీద గౌరవం పెరుగుతుంది, ఆ మానవీయ సంబంధం పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వానికి ఆ మానవీయ కోణం పోతే కొంతమంది పెద్దలు మాట్లాడతారు, రేవడీ కల్చర్ మంచిది కాదు. ఏంటిది రేవడీ కల్చర్ అంటే ఫ్రీగా ఏది ఇవ్వద్దు, అనుచితం, ఉచితాలు మంచిది కాదని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళే అవసరం పడ్డప్పుడు ఎలక్షన్లో గెలిచేందుకు మాత్రం 1,21,00,000 మందికి ఎలక్షన్కు 4 రోజుల ముందు 10,000 రూపాయలు మహిళల ఖాతాలు వేసారు మన బీహార్లో. అంటే ఏ ఎండకా గొడుగు, అవసరం పడితే ఒక తీరుగా, అవసరం లేకపోతే ఇంకో తీరుగా, ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో మన ప్రాధాన్యాలు, మన విధానాలు ఉన్నాయి. ఇదంతా మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ దేశంలోని సామాజిక స్థితిగతులు, ఈ దేశంలో ఉండే వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏ చట్టం తెచ్చినా ఖచ్చితంగా నిర్ద్వందంగా దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందులో రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ దేశంలో ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత ఉంటాయి, పెన్షనర్లు కానీ లేకపోతే మొత్తం ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ, అది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే మనది 4 కోట్ల జనాభా, మొత్తం ఉద్యోగుల సంఖ్య కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, రెగ్యులర్ అంతా కలిపితే కూడా 7-7.5 లక్షలు ఉంటారు కావచ్చు, లేదా అంతే కదా, 2-2.5% మధ్యలో ఉంటారు. మరి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10-15, కొన్ని దగ్గరలో పారిశ్రామికీకరణ బాగా జరిగితే 20% దాకా ఉన్న పరిస్థితి ఉంటుంది. మిగతా వాళ్ళు అసంఘటిత రంగంలో ఉంటారు, కొంతమంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద ఆధారపడి ఉంటారు. అంటే ఈ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ లేకపోతే, ఈ ప్రాథమిక అవగాహన లేకపోతే చట్టాల్లో మానవీయ కోణం లోపిస్తుంది. ఉదాహరణకి నేను ఒక మాట మీకు చెప్పాలి. మన సిరిసిల్ల, నేను ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాను, మా సిరిసిల్లలో నేత కార్మికులు ఉంటారు. విపరీతమైన ఆత్మహత్యలు జరిగేది. వారంలో ఒకసారి అయితే 2005-6లో ఆనాడు ఒకటే వారంలో 10 మంది చచ్చిపోయారు ఆత్మహత్యలు. అరే ఇది ఏంది అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు 50 లక్షల రూపాయలు మా పార్టీ నుంచి ఇచ్చి ఒక చిన్న మైక్రో లోన్స్, అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, మైక్రో లోన్స్ అక్కడ పద్మశాలి కమ్యూనిటీకి అప్పచెప్పి మీరు కాపాడండి అయ్యా తెలంగాణ వచ్చేదాకా, వచ్చినాక నేను చూసుకుంటా కానీ అప్పటిదాకా కాపాడండి, వాళ్ళు చావకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయలు. అంటే 50 లక్షలు పెద్ద మొత్తం అని కాదు 2005-6లో, కానీ 50 లక్షలకు ప్రతిపక్షం ఇస్తే ప్రభుత్వం కనీసం ఒక 500 కోట్లు ఇస్తుందేమో అని ఒక ఆశ, కనీసం సిగ్గొస్తుందేమో అని ఒక ఆశ, దానికోసం చేసినాం. అదే ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ గారు ఒక పని చేశారు. చాలామంది మూర్ఖులు తెలియక మాట్లాడతారు, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కూడా. బతుకమ్మ చీర అని తెచ్చిండు కేసీఆర్ గారు. బతుకమ్మ చీరకు ఓట్లకు లింక్ లేదు, బతుకమ్మ చీర మేము మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కూడా కాదు. ఎందుకు తెచ్చిండు కేసీఆర్ గారు?
బతుకమ్మ చీర అంటే ఇటు ఆడబిడ్డకేమో బతుకమ్మ సందర్భంగా ఒక కానుక, చిన్న కానుక. అదేం పెద్ద పట్టు చీర కాదు, అదేం నువ్వు లక్షల రూపాయలు విలువ చేసేది కాదు. కానీ ఒక పుట్టింటోళ్ళు ఒక చిన్న కానుక పెట్టిన ఆడపిల్లలు ఎట్లయితే మురిసిపోతారో అట్లా ఒక చిన్న కానుక. అట్లాగే అదే బతుకమ్మ ఇటు నేత కార్మికుడికి బతుకునిచ్చే చీర కావాలి అనే ఉద్దేశంతో అప్పటిదాకా 7-8 వేలు పిలిచి మాట్లాడండి కార్మికులను. కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఎంత వస్తుందా మీకు నెలకంటే 7-8 వేల రూపాయలు వస్తుంది సార్, ఎట్లా బతకాలి, కిరాయిలు ఏంది, మా కథ ఏంది, మా బతికేంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, రోజుకి 8 గంటలు నిల్చొని పనిచేస్తే కాళ్ళు గుంజుతున్నాయి, కాళ్ళు గుంజి ఆఖరికి చాలామంది బలహీనతలకు అలవాటు పడుతున్నారు, మందుకు ఇంకోదానికి ఆఖరికి అట్లే చచ్చిపోతున్నారు సార్. అంటే ఒకటే కండిషన్ పెట్టిండు సార్, నేను ఆర్డర్ ఇస్తా కానీ ఖచ్చితంగా మీ ఉపాధి, మీ వేతనం డబల్ కావాలి. ఇవాళ 8-9 వేలు 10 వేలు సంపాదించేటోళ్ళు 15 వేల నుంచి 20 వేలు సంపాదించే పరిస్థితి రావాలని చెప్పి ఆ సేట్లను పిలిచి ఆర్డర్ ఇచ్చి సంవత్సరానికి 350 కోట్ల ఆర్డర్ ఇచ్చి మొత్తం 9.5 ఏళ్లలో 3,500 కోట్ల ఆర్డరు ఒక్క సిరిసిల్ల పట్టణంలో ఉండే వేలాది మంది కార్మికులను బతికించిన ఒక స్కీము బతుకమ్మ. అంటే ఈ మానవీయ కోణం మనం చేసే ప్రతి పనిలో ఉండాలి. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తాం మనం, అన్నీ గవర్నమెంట్లు ఇస్తాయి, మన గవర్నమెంట్ కూడా ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నది, ఇవాళ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. మీరు చూస్తుంటారు పేపర్లలో వార్తలు, ఫలానా పరిశ్రమకు కేవలం 99 పైసలకే ఎకరం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు పరిశ్రమలకు భూములు? ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఉపాధి కల్పన చేస్తారని, ఉద్యోగాలు కల్పిస్తారు. ఎందుకంటే ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేవు. పేదవాళ్ళకి, ముఖ్యంగా చదువుకున్న పిల్లలు ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు. మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎడికెళ్ళి రావాలి, ప్రైవేట్ సెక్టర్కు పెద్దపీట వేయకపోతే. అందుకే ప్రైవేట్ సెక్టర్కు పెద్దపీట వేసి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. కానీ ప్రోత్సాహకాలు ఇవ్వడం వరకు ఓకే, కానీ వాళ్ళకు నువ్వు లైసెన్స్ ఇచ్చి శ్రమదోపిడీ చేసుకొని ఇష్టమున్నట్టు చేసుకుంటే అది ఎట్లా ఓకే అవుతుంది? ఇవాళ మనం అడుగుతున్న ప్రశ్న ఈ రౌండ్ టేబుల్ నుంచి అది. దాంతోపాటు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవాళ కేసీఆర్ గారు మాకు పదే చెప్పేది, కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు తలదూర్చొద్దు, మనం కొన్ని విషయాల్లో అసలు ఏలు పెట్టొద్దు అని చెప్పేది. అంటే మాకు కొన్ని విషయాలు ముఖ్యంగా వారు చెప్తుంటే మాకు అర్థమయ్యేది కాదు. వారు మాకు చైనా ఉదాహరణ ఇచ్చేది, చైనా గురించి చెప్పేది. మీరు గుర్తు తెచ్చుకుంటే ఒక్కసారి, అంటే మీరు అందరూ కూడా ఇక్కడ సీనియర్ నాయకులు, కార్మిక రంగంలో చాలా అనుభవం ఉన్నవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, కాబట్టి క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను లేట్ కూడా అవుతుంది, షుగర్ పేషెంట్లు కూడా ఉండొచ్చు. చైనా, భారతదేశం రెండిటి యొక్క ఎకానమీ సైజు, అంటే ఓవరాల్ సంపద చూసుకుంటే 1980వ దశకంలో 1985 దాకా ఇండియానే పెద్దది. జీడిపి పరంగా చూసుకుంటే, సంపద పరంగా చూసుకుంటే భారతదేశం చైనా కంటే పెద్దది. కానీ 85 తర్వాత చైనా వేగం అందుకొని గత 40 ఏళ్ళలో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఇవాళ మన ఎకానమీ సైజ్ ఎంత అంటే, మన జీడిపి సైజు 4 ట్రిలియన్లు, చైనాది 20 ట్రిలియన్లు. అంటే మనకంటే 5 రెట్లు పెద్ద దేశం అయిపోయింది. మరి ఎట్లా మనకంటే వెనుక ఉన్న చైనా 4 దశాబ్దాల్లో మనకంటే 5 రెట్లు ఎట్లా పెరిగింది? మరి జనాభా పరంగా చూసుకుంటే వాళ్ళు మనం సేము. మరి ఎందుకు ముందుకు పోయింది, ఎందుకు వెనుకకు పోయింది అంటే, ఇక చైనా గిసొంటి విషయాల మీద చర్చ పెట్టుకున్నది. చైనా మన వర్క్ ఫోర్స్ని ఏం చేద్దాం, మన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఇప్పుడు చదువుకొని వస్తున్నారో వాళ్ళని ఎట్లా వినియోగించుకుందాం, వాళ్ళ శక్తిని ఎట్లా వాడుకుందాం, మహిళలకు ఎట్లా రక్షణ కల్పిద్దాం, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పిద్దాం, ప్రొడక్టివ్ సెక్టర్స్ ఏంది, అన్ప్రొడక్టివ్ సెక్టర్స్ ఏంది. అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశము, ఎక్కడైతే లాభం వచ్చే రంగాలు ఉంటాయో అక్కడ అవసరమైతే ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించారు. ఎక్కడైతే నష్టం వస్తుందని తెలుసో, నష్టం వచ్చినా తప్పదు అని తెలుసో, అక్కడేం చేసినారు, ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి ప్రభుత్వమే వాటి నష్టాలను కూడా భరాయించుకొని. ఇందాక మా మిత్రులు ఆర్టీసీ నుంచి వచ్చిన వెంకటేశ్వర గారు కదా, వెంకటేశ్వర గారు అన్నారు లాస్లో ఉన్నది కార్పొరేషన్, లాస్ ఉంటుంది. ప్రజా రవాణా అంటే ఖచ్చితంగా సామాజిక బాధ్యత. లాస్ ఉండకుంటే అందులో లాభం రాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా రాదు. అందుకే ఏం చేస్తారు, ప్రాధాన్యతలు నిర్మించుకున్నారు. ఏ రంగంలో నష్టం వచ్చినా ప్రభుత్వం భరాయించాలి, ఏ రంగంలో లాభం వస్తే ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానించాలి. ఇది జరిగింది చర్చ. అందుకే చైనా మనకంటే 5 రెట్లు ముంగటికి పోయింది. మనమేమో పనికిమాల పంచాయతీలు ఎక్కువ పెట్టుకుంటాం. ఎవరేం తినాలి, ఎవరేం తాగాలి, ఎవరేం మాట్లాడాలి, ఎవరే దేవునికి మొక్కాలి, ఎవరు ఏం చేయాలి, ఎవరి కులమైంది, ఎవరి మతమైంది, ఈ పిచ్చిలొల్లిలా మనం ఇక్కడ ఉండిపోయినాం, వాళ్ళు ఎక్కడికో ముంగటికి వెళ్ళిపోయినారు. ఇవాళ వాస్తవం ఏంది అంటే, బాధ అనిపించినా ఇంకోటి అనిపించినా, ఇవాళ వాస్తవం ఏంది అంటే, హమీద్ మొహమ్మద్ ఖాన్ గారు చెప్పిందే మందు పని. ఇప్పుడు ఇవాళ ఇక్కడ కూర్చొని పార్లమెంట్లో చట్టం పాస్ అయిపోయాక వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే తరుణంలో మనం మాట్లాడుతున్నాం. మనకు పార్లమెంట్లోనేమో ఆవాజ్ లేదు, లోక్సభలోనేమో మనోడెవడు లేకపోయా, 8 వాళ్ళ 8 వీళ్ళ, ఒక ఆయన గక్కరు ఉన్నాడు, ఇంకో ఆయన 17 మంది పార్లమెంట్ సభ్యులుంటే
ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షానికి అందులో గొంతు లేదు. అక్కడ గొంతుంటే ఓ వినోద్ కుమార్ అసంట ఆయన ఉంటే లొల్లి వేసి బొబ్బొబ్బ వేసి అంగిలాకు చెంపుకొని డామ్ డూమ్ అని దుంకి ఆపి కనీసం ఒక చర్చ అవుతుండే. ఇవాళ అదేం లేదు. గంగెద్దులక ఓవుడు తలకాయ ఊపుడు, నిమిషం లోపల బిల్లు పాస్ అవ్వడు, బయటకు వచ్చినాక ఏం బిల్లు పాస్ అయిందో ఎవరికి తెలియకపోవడు అంటే బాధ. ఇది వాస్తవం. ఏమవుతుంది ఎలక్షన్ వచ్చే వరకు? ఎలక్షన్ వచ్చే వరకు అసలు విషయాలు చర్చకు వస్తలేవు, ఎక్కడనో పోతున్నాయి. అసలు విషయాలు పక్కకు పోయి కులము మతము ఇవే మెయిన్ స్టేజ్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి నా ప్రార్థన, అస్సలు మందుకు అక్కడుంది. మాయల ఫకీరు ప్రాణం ఎక్కడుంది అంటే ఏదో చిలుకలు ఉన్నట్టు కరెక్ట్గా దీనికి మొత్తం తర్కీబ్ ఎక్కడుందంటే అక్కడనే ఉన్నది. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయమని ఇలా బీఆర్ఎస్ని అడిగి మీరు నాయకత్వం వహించాలి, యుద్ధం చేయాలి, చేద్దాం. కానీ కత్తి కూడా ఇస్తే బాగుండు కదా. కత్తి మనకిచ్చి యుద్ధం చేయమంటేనేమో గట్టిగా చేయొచ్చు. కత్తి లేదు, కట్టించి నువ్వు కొట్లాడంటే కొద్దిగా కష్టమవుతుంది, కానీ చేద్దాం. అయినా సరే తెలంగాణ కోసం బరాబర్ చేద్దాం, గట్టిగా కొట్లాడదాం, అందులో అనుమానం లేదు. ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా. ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే ఇక దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు. గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం